హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఆనందలహర్లో ఎవరు ధనవంతులు అనే కథ. ఒకరోజు బిల్ గేట్స్ ను ఒక వ్యక్తి అడిగాడట, మీకంటే ధనవంతుడు ఉన్నాడా అని. దానికి బిల్ గేట్స్ ఒక వ్యక్తి ఉన్నాడు అని సమాధానమిచ్చాడు. బిల్ గేట్స్ డబ్బు పేరు సంపాదించక ముందు రోజుల్లో ఒకరోజు న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో దిగి దినపత్రిక కొందామని చేతిలోకి తీసుకుని సరైన చిల్లర లేకపోవడం వల్ల తిరిగి పేపర్ బాయ్కి ఆ పేపర్ ఇచ్చేశాడు. అందుకు ఆ పేపర్ బాయ్, పర్లేదు, మీ వద్ద చిల్లర లేకపోయినా ఈ పేపర్ తీసుకోండి అని బలవంతంగా బిల్ గేట్స్ చేతిలో పెట్టాడు. అది తీసుకోక తప్పలేదు బిల్ గేట్. మరో 2 సంవత్సరాల తర్వాత చాలా చిత్రంగా మళ్లీ అదే ఎయిర్పోర్ట్లో అదే పేపర్ బాయ్ వద్దకొచ్చి మళ్లీ దినపత్రిక కొనాలని ప్రయత్నిస్తే అప్పుడు కూడా బిల్ గేట్స్ దగ్గర చిల్లర లేకపోయింది. ఆ కుర్రాడు బిల్ గేట్స్ చేతిలో పేపర్ బలవంతంగా పెడుతూ, ఈ పేపర్ మీకు ఉచితంగా ఇచ్చినందున నాకు నష్టమేమీ లేదు, ఆ ఖరీదును నా లాభంలో నుంచి మినహాయించుకుంటాను అని అన్నాడు. ఆ తర్వాత 19 సంవత్సరాలకు బిల్ గేట్స్ డబ్బులు పేరు బాగా సంపాదించిన తర్వాత ఆ పేపర్ కుర్రాడు కోసం వెతికాడు. నెలన్నర తర్వాత అతను దొరికాడు. అప్పుడు బిల్ గేట్, నేనెవరో తెలుసా, నాకు ఉచితంగా దినపత్రిక ఇచ్చావు ఒకసారి అని అడిగాడు. మీరు తెలుసు బిల్ గేట్స్ అన్నాడు. ఒకసారి కాదు 2 సార్లు ఇచ్చాను అని అన్నాడు. అప్పుడు బిల్ గేట్స్, ఆ రోజు నువ్వు చేసిన సహాయానికి కృతజ్ఞతలు, నీకేం కావాలో అడుగు, నీ జీవితంలో పొందాలనుకున్నది ఏదైనా సరే నేను ఏర్పాటు చేస్తాను అన్నాడు. అందుకు ఆ కుర్రాడు, సార్, మీరు ఏ సహాయం చేసినా నేను చేసిన దానికి ఎలా సరితూగుతుంది అని ప్రశ్నించాడు. అప్పుడు బిల్ గేట్స్, ఎందుకు సరితూగదు అని ఆశ్చర్యపోయాడు. నేను పేదరికంతో బాధపడుతూ దినపత్రికలు అమ్ముకుంటూ కూడా మీకు సహాయం చేశాను. ఈరోజు మీరు ప్రపంచంలోనే పెద్ద ధనవంతులై వచ్చి నాకు సహాయం చేస్తానంటున్నారు, ఎలా సరితూగుతుంది అన్నాడు ఆ కుర్రాడు. అప్పుడు బిల్ గేట్స్ కు జ్ఞానోదయమైంది. అతడు ఇతరులకు సహాయం చేయాలంటే తాను ధనవంతుడు కావడం కోసం ఎదురు చూడలేదు. అవును, నాకంటే ఆ పేపర్ కుర్రాడే ధనవంతుడు అని అనుకున్నాడు బిల్ గేట్స్. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పోడ్కాస్ట్ ను సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అనురాధ తీర్థాల ఆనందలహరి పోడ్కాస్ట్ లో.